హలో అండి, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందరికీ కూడా ముందుగా స్నేహితుల దినోత్సవము, నాగుల పంచమి, స్వాతంత్ర దినోత్సవము, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో ఈ వీడియోలో ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే శ్రావణ మాసంలో చేసుకునే శుభకార్యాలకు ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి, ఇలాంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఆగస్టు మాసం అనేది ఆషాఢ బహుళ ద్వాదశితో మొదలైపోయి శ్రావణ మాసము బహుళ త్రయోదశితో పూర్తవుతుంది. మనకి 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ 4 రోజులు ఆషాఢ మాసం ఉందండి. కాబట్టి ఈ 4 రోజులు అయితే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు లేవు. 1వ తారీఖు చూసుకున్నట్లయితే ద్వాదశి తిథి ఉందండి. మృగశిర నక్షత్రం ఉంది. ఈరోజు మనకి చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 2వ తారీఖు త్రయోదశి తిథి, ఆరుద్ర నక్షత్రము. 3వ తారీఖు చతుర్దశి తిథి, పునర్వసు నక్షత్రం ఉంది. 4వ తారీఖు అమావాస్య ఉంది, పుష్యమి తిథి. ఈరోజే మనము ఫ్రెండ్షిప్ డే చేసుకుంటారు. 5వ తారీఖు శ్రావణ శుద్ధ పాడ్యమి ఉందండి. ఈ 5వ తారీఖు నుంచి మనకి శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. అలాగే 6వ తారీఖు విద్యాతిథి మక్కా నక్షత్రం ఉంది. ఇది శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం. ఈరోజు మంగళగౌరి వ్రతం చేసుకుంటారు. ఈరోజు ఆపరేషన్స్ చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. 7వ తారీఖు తదియతిథి పుబ్బ నక్షత్రం ఉంది. ఈరోజు పెళ్లి చూపులు, గృహప్రవేశాలు, శంకుస్థాపన, అద్దె ఇల్లు మారడం, బోర్ వేసుకోవడము, చెవులు కుట్టించుకోవడం, ఇలా అన్ని శుభకార్యాలకు కూడా అనుకూలంగా ఉంది. 8వ తారీఖు చవితి తిథి, ఉత్తర నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మనకి వ్యవసాయం చేసుకోవడానికి కానండి, నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్లు, ఇలాంటి అన్ని శుభకార్యాలకు కూడా ఈరోజు చాలా మంచి రోజు అండి. 9వ తారీఖు మనకి పంచమి తిథి, హస్త నక్షత్రం ఉంది. ఈ 9వ తారీఖులో నాడు నాగుల పంచమి చేసుకుంటాము. సో శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజును మనం నాగుల పంచమిగా జరుపుకుంటాము. ఈరోజు గరుడ పంచమి కూడా ఉంది. అలాగే 10వ తారీఖు షష్ఠి తిథి, చిత్తా నక్షత్రం ఉంది. ఈ రోజున అన్ని పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. మనకి 7, 8, 9, 10, 11 ఈ 5 రోజులు కూడా అన్ని శుభకార్యాలకైతే అనుకూలంగా ఉంది. 11వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి సప్తమి తిథి, స్వాతి నక్షత్రం ఉందండి. 12వ తారీఖు అష్టమి తిథి, విశాఖ నక్షత్రం ఉంది. ఈరోజు కేవలం చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 13వ తారీఖు నవమి తిథి, విశాఖ నక్షత్రం ఉంది. ఈరోజు మనకి శ్రావణ మంగళవారం 2వ వారం ఉంది. 14వ తారీఖు దశమి తిథి, అనురాధ నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మనకి మంచి రోజే అండి. 15వ తారీఖు ఏకాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. అలాగే అరవింద యోగి జయంతి కూడా జరుపుకుంటాము. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. అన్నప్రసన్నం కానీ, ఉపనయనము, చెవులు కుట్టించడం, బోరు వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి చాలా మంచి రోజు. 16వ తారీఖు ద్వాదశి తిథి, మూల నక్షత్రం ఉంది. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం అండి. ఈరోజు మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. ఆల్రెడీ మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం పూజా సమయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. 17వ తారీఖు త్రయోదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజున శని త్రయోదశి ఉందండి. గ్రహశాంతులు చేసుకునేవారు ఈరోజు చేసుకోవచ్చండి. అలాగే 18వ తారీఖు చతుర్దశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మంచి రోజే అండి. అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అలాగే 19వ తారీఖు పూర్ణిమ తిథి, శ్రవణ నక్షత్రం ఉందండి. ఈరోజు మనకి రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. 20వ తారీఖు బహుళ పాడ్యమి, అలాగే ధనిష్ట నక్షత్రం ఉంది. చిన్న పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది. 21వ తారీఖు విద్యాతిథి, శతభిష నక్షత్రం ఉంది. ఈరోజు కూడా చిన్న పనులు చేసుకోవడానికి, అంటే అద్దె ఇల్లు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. 22వ తారీఖు తదియతిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది.
ఈరోజు సంకటహర చతుర్థి జరుపుకుంటారండి. సో తదియ తిథి మనకి సాయంత్రం 5:51 వరకు ఉంది. సో మనకు సంకటహర చతుర్థి రాత్రిపూట పూజ చేసుకుంటారు కదా వినాయకుడికి. అప్పుడు చవితి తిథి వస్తుంది కాబట్టి సంకటహర చతుర్థి చేసుకుంటారు. 23వ తారీఖు చవితి తిథి రేవతి నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు. 24వ తారీఖు పంచమి తిథి అశ్విని నక్షత్రం ఉంది. ఈరోజు కూడా చాలా మంచి రోజు. 25వ తారీఖు షష్ఠి తిథి భరణి నక్షత్రం ఉంది. ఈరోజు కేవలం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 26వ తారీఖు సప్తమి తిథి కృతికా నక్షత్రం ఉంది. ఈ రోజున శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటారు. 27వ తారీఖు అష్టమి తిథి నవమి తిథి రెండు కూడా కలిసి వస్తున్నాయి. అలాగే రోహిణి నక్షత్రం ఉంది. మనకు శ్రీకృష్ణ అష్టమి అనేది 2 రోజులు జరుపుకుంటారండి. కొన్ని చోట్ల 26వ తారీఖు జరుపుకుంటారు. అలాగే మరికొన్ని చోట్ల 27వ తారీఖు కూడా జరుపుకుంటారు. 28వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి దశమి తిథి ఉంది. మృగశిర నక్షత్రం ఉంది. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. 29వ తారీఖు ఏకాదశి తిథి ఆరుద్ర నక్షత్రం ఉంది. ఈరోజు విష్ణు ఆరాధన చేస్తే మంచిది. గృహప్రవేశం వివాహానికి ముహూర్తాలు లేవు కానీ మిగిలిన అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. 30వ తారీఖు ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం ఉందండి. ఈరోజు శ్రీకృష్ణ ద్వాదశి జరుపుకుంటారు. ఈరోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 31వ తారీఖు త్రయోదశి తిథి పుష్యమి నక్షత్రం ఉందండి. ఈ రోజునే శని త్రయోదశి అని కూడా అంటారు. సో తెలుసుకున్నారు కదండి మనకి ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, అలాగే ఏ శుభకార్యాలు చేసుకోవడానికి ఎలాంటి రోజులు అనుకూలంగా ఉన్నాయో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.